ఇంకా బోనం ఎత్తిన గోల్కొండంట అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన కుమ్మరులు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు బంగారు బోనం సమర్పించిన మంత్రులు కొండా సురేఖ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు. లంగరౌజు నుంచి గోల్కొండకు ఘటాలు బోనాలు ఉట్టెల ఊరేగింపు జరిగింది, తొట్టెల ఊరేగింపు జరిగింది. పోతరాజుల నృత్యాలు శివసత్తుల పూనకాలతో కోలాహలం జరిగింది. నిన్న ప్రారంభం. ఆ? సో గోల్కొండలో మొదటి బోనం పెడతారు కదా, అది నిన్న అయిపోయినట్టుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల పండుగకు సంబంధించిన పాటలు హడలు ఎత్తిస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఒకరు పోటీ పడి ఈ బోనాల పాటలు పాడుతారు. సో సంతోషం, మంచిగానే ఎత్తురు కార్యక్రమాలు. కానీ జర నెల రోజులు ఉంటుందా, నెల పైనే ఉంటుంది. దీపాలు లాగా తీస్తారేమో బోనాలు, దీపాలు అంటున్నా వినాయక చవితి అట్లా తీస్తారేమో. సో మరి బోనాల పండుగకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ బోనాలకు మద్దతు ఇస్తుంది, కానీ మరి హిందువులకు నిజంగా మద్దతు ఇస్తుందా? ఎవరన్నా మాట్లాడినాడా? ఇప్పుడు కాంగ్రెస్కి అనుబంధంగా పనిచేసే మన రేవంత్, తొలి వెలుగు, పృథ్వీరాజు యాదవ్, కాళోజీ శ్రీనివాసు, ఇంకా చాలా 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 మేధావులు అని చెప్పుకునే మేధావులు. మరి ఇది అత్తాపూర్లో హిందువుల పైన దాడి చేస్తున్న విషయం గురించి మాట్లాడిరా? నాకైతే కనపడలేదు మీరు, అందుకే నేను చూస్తాను ఎవడన్నా మాట్లాడతారా అని. సో ఇలా మన ఛానల్లో ఇలా ఇంటర్వ్యూ వస్తున్నది. ఎందుకు మరి మీ కళ్ళకు ఆకులు పొడిచినాయా? మీరు కోవా బన్ ఇష్యూని ఎంత బ్రహ్మాండంగా లేపారో మనం చూసినాం, తప్పులేదు. మార్వాడి గోబ్యాక్ని ఎంత బ్రహ్మాండంగా లేపి చూసిరో మేము చూసినాం, తప్పులేదు. మరి ఇలా హైదరాబాద్కి వచ్చి ఒక బిడ్డ తన బతుకు తాను బతికే ప్రయత్నం చేస్తూ తనకు తన మతం పైన ఉన్న గౌరవాన్ని, ఉన్న ప్రేమను ఎల్లగక్కిండు. ఆయన ఆటో మీద ఒక పేరు రాసుకున్నది, ఆయన ఇష్టం, ఆయన పర్సనల్. తెల్లాడితే ఏడవడితే ఆడ చూస్తున్నాం ఓల్డ్ సిటీల పేర్లు. మరి వాళ్ళని కూడా ఆపుతలేడు. ఎట్లా ఆపిర్రా బై, ఎట్లా మా బిడ్డ పైన దాడి చేస్తానికి వచ్చిరని అత్తాపూర్ ఎస్ఐ గారి దగ్గర పోయి ఎవడన్నా ముద్దు మీద మైకి పెట్టిరా ఈ కుహానా మేధావులు? పోనీ ఇప్పటికైనా పెడతారా? ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అనేటువంటి ఆ భూమి మీద బతికే ఉండేవాడు, వాడు బతుకుతే వాడు పోయిండా, పరామర్శించిండా, మనోధైర్యాన్ని ఇచ్చిండా? అంటే వాళ్ళు కనపడరా? వాళ్ళు కనపడరేమో. సో ఇట్లా కొందరు ఉన్నారన్నమాట దొంగలు. మరి బోనాల పండుగ గురించి ఏం మాట్లాడుతారో చూడాలి ఇంకా.